మరోపక్క భారత సరిహద్దుల్లో జరిగిన పాక్ దాడిలో వీరమరణం పొందిన మురళి నాయక్ భౌతిక కాయం బెంగళూరుకు చేరుకుంది. ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లి తాండాకు చేరుకుని మురళి నాయక్ కుటుంబ సభ్యులను పలువురు ఓదార్చారు. మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సంపత్ వీర్ జవాన్ కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వీడియో కాల్ చేశారు. జవాన్ కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే శ్రీనివాస్ అక్కడికి చేరుకుని మురళి నాయక్ కుటుంబాన్ని ఓదార్చారు. అది కూడా బాగుంది. భారత సరిహద్దుల్లో జరిగిన పాక్ దాడిలో వీరమరణం పొందిన మురళి నాయక్ భౌతిక కాయం బెంగళూరుకు చేరుకుంది. ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి. అయితే సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం కళ్లి తాండాకు చేరుకుని మురళి నాయక్ కుటుంబ సభ్యులను పలువురు ఓదార్చారు. మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సంపత్ వీర్ జవాన్ కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వీడియో కాల్ చేశారు. జవాన్ కుటుంబానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే శ్రీనివాస్ అక్కడికి చేరుకుని మురళి నాయక్ కుటుంబాన్ని ఓదార్చారు. అది కూడా బాగుంది.